సర్కారీ విద్యకు మరణ శాసనం. ప్రభుత్వ బడుల సంఖ్యను తగ్గిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాల ధ్వజం. సో ఇప్పుడే చెప్పిన స్కూళ్ళ కోసం ఖర్చు పెట్టుర్రా బాబు అని అంటే సర్కారీ విద్యకు మరణ శాసనంగా జరిగింది. ప్రభుత్వ బడుల సంఖ్యను తగ్గిస్తామన్న ముఖ్యమంత్రి ప్రకటనపై సో ఉపాధ్యాయ సంఘాల ధ్వజం అంట. సో ఉపాధ్యాయ సంఘాలు కూడా ఇప్పుడు మాట్లాడుతారు కదా. సో మన స్కూల్లో ఫెసిలిటీస్ లేనప్పుడు ఎందుకు మాట్లాడు? స్కూల్లో ప్రాపర్గా విద్యార్థులు మాకు టైంకి టీచర్లు వస్తారు, మాకు టైంకి సార్లు వస్తలేరు, మాకు సకా క్లాసులు చెప్తలేరు అన్నప్పుడు మరి అప్పుడు ఎందుకు మాట్లాడరు? అప్పుడు వీళ్ళు మాట్లాడరు. సో స్కూళ్ళ తగ్గింపుపై ప్రభుత్వ విద్యకు మరణ శాసనం. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ముఖ్యమంత్రి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాల అభ్యంతరం. సో ప్రభుత్వ పాఠశాల సంఖ్యను తగ్గిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనపై ఉపాధ్యాయ సంఘాలు బగ్గుమంటున్నాయి. సర్కారు బడులను 27,000 నుంచి 4,000కు తగ్గిస్తామని సీఎం శనివారం బెంగళూరులో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రకటించడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. సో విద్యను ప్రజలకు అందుబాటులో ఉంచడం ప్రభుత్వాల బాధ్యత అని, సో దానికి విరుద్ధంగా ప్రవర్తించడం రాజ్యాంగ స్ఫూర్తికి తూట్లు పొడవడమేనే పేర్కొన్నాయి. ఇక ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై విద్యాభివృద్ధి కోరుకునే ప్రతి ఒక్కరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయని డిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శి సోమయ్య లింగారెడ్డి తెలిపారు. ఇక విద్యార్థుల సంఖ్యను తగ్గిపోతే పాఠశాలను మూసివేయడం పరిష్కారం కాదని, వారు ప్రభుత్వ పాఠశాల వైపు ఆకర్షితులు అయ్యే విధంగా నాణ్యమైన బోధన, తగ్గిన ఉపాధ్యాయుల నియామకం, సమగ్ర మౌలిక వసతులు, సురక్షితమైన విద్యా వాతావరణం కల్పించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. సో ఇప్పటికైనా అన్నారు, మంచిగా మేము అభినందిస్తున్నాం. సో ప్రభుత్వ పాఠశాలలు గ్రామీణ, పేద, బడుగు, బలహీన వర్గాల పిల్లల విద్యను అందుబాటులోకి తెచ్చిన ప్రధాన వేదికలని, సో అలాంటి పాఠశాలలకు సంఖ్యను తగ్గించడం వల్ల వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుందని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కార్యదర్శులు చావా రవి వెంకట్ తెలిపారు. ఇక పక్కాగా తరగతి గదులు నిర్మించి ప్రతి తరగతి ఉపాధ్యాయుడు ఉండేలా చూస్తే ప్రభుత్వ బడుల విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని తెలంగాణ ఎస్సీ/ఎస్టీ ఉపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శి జాడి రాజన్న, సో మేడి చరణ్ దాస్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాల బడులు తగ్గించేందుకు విద్యా హక్కు చట్టం అంగీకరించదని వాళ్ళు చెప్పారు. అంటే సీఎం ప్రకటనపై తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ ఖండించింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉపాధ్యాయ సంఘాలన్నింటి కలిసి ఉద్యమిస్తామని ఈ విధంగా చెప్పారు. సో ఈడ చూడురి, సో ఫస్ట్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు తగ్గిపోతారు కాబట్టి సో స్కూళ్ళని మేము తగ్గిస్తామని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు. సో ఎందుకు తగ్గిస్తారు అని చెప్పి, ఎందుకు విద్యార్థులు వస్తలేరు గవర్నమెంట్ స్కూల్స్కి అని చెప్పి ఆలోచన చేయాలి కదా. సో పిల్లలు వస్తలేరు కాబట్టి గవర్నమెంట్ బడులు మూసేస్తామంటే ఎందుకు వస్తలేరు? ఆడ పోతే చక్కగా చదువు అంతా కూడా దేవుడేరు, చదువు దూరం పెడతారు. చక్కగా బాత్రూమ్ లేవు ఆడబిడ్డలు పోవాలంటే, మొన్న చెప్పినా ఈరోజు కూడా చెప్పినా. సో ప్రాపర్ టాయిలెట్ పోవాలంటే టాయిలెట్ బాత్రూమ్ లేవు. సో టాయిలెట్ పోయినందుకు వచ్చినాక చేలు కడుక్కుందామంటే చేలు కడుక్కునే నీళ్లు ఉన్నాయి. సో తాగడానికి నీళ్లు చక్కగా ఉన్నాయి. సో బాత్రూమ్కి ఏమి యూజ్ చేస్తాం మనం? పోనీ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయా అంటే సో టీచర్లు టైంకి రారు. సో పోనీ టీచర్లు టైంకి వచ్చారంటే టీచర్ చక్కగా చదువు చెప్పరు. ప్రైవేట్ స్కూల్లో ఉన్నట్టు కంప్యూటర్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఇందులో ఉంటాయి, ఇందులో ఉంటాయి. సో ఏడికించి వస్తారు విద్యార్థులు? సో మీకు గవర్నమెంట్కి చిత్తశుద్ధి లేనప్పుడు సో ఏడికించి తీసుకొస్తారు? సో ఇవన్నీ కూడా విద్యార్థి సంఘాలు, ఇవన్నీ టీచర్ల సంఘాలు కావచ్చు, ఇవన్నీ ఉపాధ్యాయ సంఘాలు, ఇవన్నీ కూడా మాట్లాడుతారు. సో ఇదే పద్ధతిలో మీరు ఇప్పుడు మాట్లాడుతారు. సో అభినందిస్తున్నాం. దీంతో పాటు సో స్కూల్లో ప్రాపర్గా మౌలిక వసతులు లేవని చెప్పేసి కూడా మీరు ఉద్యమించాలి కదా. ఆ బాధ్యత మీ పైన ఉంటుంది కదా. సో ప్రాపర్గా పిల్లలకి టాయిలెట్స్ పోవడానికి టాయిలెట్లు లేవు. సో బుక్కులు టైంకి వస్తలేవు, యూనిఫామ్లు టైంకి వస్తలేవు. కానీ ప్రభుత్వాలేమో చాపర్లు కొనడానికి చాపర్లు ఖర్చు చేయడానికి 5 కోట్లేమో రెడీగా ఉంటాయి వాళ్ళ దగ్గర. సో ఇటు విద్యార్థుల కోసం స్కూళ్ళు కావచ్చు ఇవన్నీ చేయడానికి మాత్రం వీళ్ళ దగ్గర ఉన్నాయి. అంటే ఇంత దారుణంగా విద్యా వ్యవస్థ జరుగుతుంది, ఇంత దారుణంగా విద్యా వైద్య రంగాన్ని పైన రాష్ట్ర ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తూ ఉన్న పరిస్థితి.